లోని కథ, కథనం, పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు. నేను ఖర్చు పెట్టిన దుడ్లు ఇస్తే నేను పోతా. పోదు లేగానే ముందు కూర్చో, అన్నదమ్ముల లెక్క ఉంటాం కదా. ఏందిదంతా? అదే వాళ్ళని అడగల, మొదలెట్టింది వాళ్ళేగా. ఏంటి మొదలు పెట్టింది? సంపదే గాని కాదు ఇది. రే కృష్ణ ఉండు. ముందు వీళ్ళు బొమ్మని ఎందుకు బుక్ చేశారు అడగన్నా. అవునా, రామం తెలుగులో బొమ్మ తీసినారు. రే కృష్ణ, వీటికి మీరంతా కట్టుబడి ఉండాలి కదా. మీరేంది ఎట్లా చేస్తున్నారు? ఏమిది? చందా రసీదులో బొమ్మ ఎందుకు తీయినారు? 12,000కే. ఏ రమా, ఏంది ఇదంతా? నిజమేనా? ఈ లెక్కలన్నీ తర్వాత చెప్తాను గానే నువ్వేమిరా బొమ్మను తీసిందే కాకుండా నా మీద పిడియలు చెప్తాడవా నువ్వు? నేను నిలబెట్టేది బొమ్మనే కాదు, మన వాళ్ళ మానాన్ని. ఏంది బుక్కులు ఎత్తుకునే తప్పులు లెక్కలు చూపిస్తా అంటే గమ్మున ఉంటానా? లెక్కలు తేరాలనే బొమ్మను తీసిన. నువ్వు ఉండప్పా. నేను కూడా వచ్చేదా మీ మీదికే? నా ముందే కొట్లాడతారా మీరు? కట్టిస్తావా? నువ్వేం గమ్మునుంటావు? ఆ గట్టి పిక్కుండ్రా. ఇన్ని దినాలు బొమ్మకి 25,000 అంటా ఉంటే కదా, ఇప్పుడు 12,000కి ఎట్లా వస్తుంది బొమ్మ? మేము కూడా అదే అడిగినాం సార్. అది కానీ చెప్పుంటే మేము అసలు కుమారన్న దగ్గరికి వెళ్లే వాళ్ళం కాదు. ఏం రామన్న గమ్మునుండావా? రోహిత్ అడిగే చెప్పొచ్చు కదా. ఏదిరా, ఇప్పుడు నేను లెక్కలు చెప్పాలా? అవునబ్బా, ఏంది రామన్ లెక్కలు అడుగుతా ఉండారా? ఎంతమందిని మేనేజ్ చేస్తా ఉంటాడు, ఎన్ని పండుగలు చేస్తా ఉంటాడు, అంత లెక్కలకు రావా ఏంది? ఇదిగో సామె, ఇదిగో మేము ఆ కాడికే వస్తాండమ్మా. మీరు చందా వసూలు చేస్తున్నారా? మేము చందా వసూలు చేస్తాండమ్మా. మీరందరు కలెక్షన్ చేస్తున్నారా? ఆపై కూడా మేము కలెక్షన్ చేస్తా ఉంటామా. చదివే వాళ్ళని, సంపాదించే వాళ్ళని, ముసలి ముదుకోళ్ళని అందరు అడుక్కోపోతా అంటే ఏందన్నా ఇదే? మనమంతా కలిసి ఒక చీటీ వేయాల. అట్ట వేస్తే మనకి ఎంత ఖర్చు వస్తుందో తెలుసా మీకు? పాతికి బాగా మిగులుతుందా? రామారాయణ కాదని కుమారాయణ దగ్గరికి పోయిన దానికే 12,000కి ఇచ్చింటాడు. ఇంకేంది కృష్ణగిరికి పోయింటే 10,000కే ఇస్తానంటాడన్నా. ఏంది 10,000? కథ అక్కడితో ఆగలే. యాపని పిల్ల వేలనే, కృష్ణగిరిలో కిటానే, అదేదో వసూరులో సేటునే అందరూ లైన్ లో పెట్టినాను నేను. ప్రపంచంలో యాడలేని సరుకు మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉందనా? భూగోళంలో యాడలేని విగ్రహాలనే మన కాడే ఉందనా? కుప్పం కాడే ఉంది. మనమంతా కూర్చొని మాట్లాడుకుంటే ఒక రేట్ ఫిక్స్ చేసిమంటే జరుగుతుంది. అది ఎక్కడ వేసుకుంటే ఎంత? 5,000కి వస్తుందా బొమ్మ? అవునన్నా, అజయ్ కరెక్ట్ గా చెప్తా ఉన్నాడన్నా. ఇట్లాంటి పండుగ అప్పు చెప్తే బాగా గ్రాండ్ గా చేస్తారన్నా. కట్ట మీద కూర్చొని కూతురు కూర్చోదాంట్లో ఏముంది గానీ నీళ్ళలో దిగితే తెలుస్తుంది లోతు. అజయ్ ఇట్రా, కూర్చుని రోహిత్ అని మొత్తం చెప్పు. ఒక్క అవకాశం ఇవ్వండి సారా. ఎప్పుడు ఏ ఊరు చేయలేని పండుగ నేను చేసి చూపిస్తాను సారా. ఏం సార్ ఆలోచిస్తా అంటారా? నా ధైర్యం ఏందనా? సంవత్సరం వచ్చే మంటపాలు వేస్తాండ, అదే నా పెట్టుబడి. నమ్మండి సారా. ఏందన్నా పిల్లడు చెప్పింది అమ్మే పండ్లకి తీసి చేతిలో పెడతానే. నాకు కూడా డౌట్ పడతానా? వాని పనితనం ఏమిటో కంటి ముందు కనబడడం. ఇప్పటి నుంచి వినాయకుడి పండుగ అంతా అజయ్ గడే చూసుకుంటాడు. ఎప్పుడు చందా ఇచ్చినా సరే అజయ్ గడికే రావాలా. రేపే కాణిపాకంలో ప్రమాణము. ఆ బాకీ దుడ్లు ఇచ్చిపో. రోహిత్ గారు, నాకు ఇవ్వాల్సిన బాకీ ఇస్తే నేను ఇంటికి పోతా. నీ లెక్క చూస్తే నువ్వే 20,000 బాకీ వస్తాండవు గనే. ఆ చందా దుడ్లోకి వెళ్ళి వేసిపో. రే మహేష, ఆ 20,000 తీసుకోరా. అట్నే మామ